నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తమిళనాట కుర్చీలాట అని చెప్పేసి ఈ వీడియోకి టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి కూడా కంటిన్యూషన్ ఇచ్చాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఎస్, ప్రస్తుతం తమిళనాడులో కుర్చీలాటే సాగుతుంది. ఎందుకని అంటే టీవీకే పార్టీకి అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు. శాసనసభ ఎన్నికలు జరిగాయి కదా తమిళనాడులో. 234 స్థానాలకి శాసనసభ ఎన్నికలు జరిగితే టీవీకే పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది 108 సీట్లతోటి. అయితే వాటిలో 2 చోట్ల పోటీ చేసిన విజయ్ సీట్లే 2 ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని కౌంట్ చేసుకుని ఇంకో దాన్ని వదిలేస్తే 107 సీట్లు. మొత్తం మీద అయితే 108 ఓకే, కానీ కౌంట్లోకి రావాలంటే 107. సో మిగిలిన వాటిల్లో డిఎంకే, ఏడీఎంకే ఉన్నాయి. డిఎంకే 2వ స్థానంలో ఉంది, ఏడీఎంకే చూస్తే 3వ స్థానంలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎవరు ఫామ్ చేయాలి? ఎక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళు ఫామ్ చేయాలి అని చెప్పేసి జనరల్గా ఎవరైనా చెప్తారు. ఆ అవకాశం ఎవరికి ఉంది? టీవీకే పార్టీకి ఉంది అని అంటారు. సో మరి టీవీకే పార్టీకి ఉంది, ఓకే. టీవీకే పార్టీకి కూడా మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 దాటాలి కదా అని చెప్పేసి ఒక లాజిక్ని తీయొచ్చు. ఎందుకంటే అది వాస్తవమే కాబట్టి. సో ఇక్కడ గవర్నర్ కూడా 118 స్థానాలు మీకు లేవు, మ్యాజిక్ ఫిగర్ మీరు దాటలేదు, కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కుదరదు అని చెప్పేశారట. సో వెంటనే కంగు తిన్నారు విజయ్. అయితే 118 స్థానాలు ఉండాలని పొలిటికల్ పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకునే స్థాయికి ద లార్జెస్ట్ పార్టీ ఇన్ తమిళనాడుగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత విజయ్కి తెలియదా 118 స్థానాలు ఉండాలని? సో అందుకే విజయ్ ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని సంప్రదించాడు. కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఉన్న 5 సీట్లని విజయ్కి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరో 4 సీట్లు కూడా సిపిఐ సిపిఎం నుంచి, అంటే సిపిఎం 2, సిపిఐవి 2, మొత్తం కలిపి ఇవి 9 అయినాయి. కాంగ్రెస్ పార్టీ 5, సిపిఎం 2, సిపిఐ 2, మొత్తం 9 అయినాయి. అప్పటికి ఎంత అయినాయి? 117 అయినాయి. ఇంకొక 2 కావాలి. సో కాబట్టి డిఎండికేతో పాటు మరొక పార్టీకి సంబంధించిన ఇంకొక సీట్ని కూడా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు విజయ్. డిఎండికే దగ్గర 2, ఆ మరో పార్టీ దగ్గర 1, మొత్తం కలిపి 119, 120 దాకా వచ్చినాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఉన్నట్టుండి సిపిఐ సిపిఎం వాళ్ళు మేము విజయ్తో కలవము అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో మరి 112 సీట్లు అవుతాయి కదా, 107 ఇవి ఒక కాంగ్రెస్ పార్టీ 5, 112 సీట్లు అవుతాయి కదా, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామంటే కుదరదు అని అంటారు గవర్నర్. ఎందుకంటే రూల్ ప్రకారం మరి 118 ఉండాలి కదా. యాక్చువల్గా ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ఈరోజు మే 7వ తారీఖు ముహూర్తం బాగుందని ప్రమాణ స్వీకారం కూడా చేస్తాము అని చెప్పేసి అడగడానికి ఒక పెద్ద కాన్వాయ్ తోటి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళి కలిశారు. కానీ గవర్నర్ ఇదే మాట చెప్పారు, మీ దగ్గర 118 ఎమ్మెల్యేలు ఉంటే చెప్పండి, 118 సీట్లు మీకుంటే చెప్పండి, మీరు వెంటనే ప్రమాణ స్వీకారం చేద్దురు, కానీ నేను ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి అరేంజ్మెంట్స్ చేయిస్తాను, ప్రభుత్వం అరేంజ్మెంట్స్ చేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తే, వెళ్ళేటప్పుడు సీఎం లెవెల్లో కాన్వాయ్లో వెళ్ళిన విజయ్ వచ్చేటప్పుడు తన 2-3 కార్లతోటి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. సో ఇది ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న కుర్చీలాట. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా పెట్టాను కదా, పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి. ఎందుకు ఇలా టైటిల్ పెట్టాను అనేది కూడా మీకు తెలియజేస్తాను. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంటే నిన్న మొన్నటి వరకు తన్నుకున్న వాళ్ళు కూడా అవసరం వస్తే ఈరోజు చేతులు కలుపుతారు. నిన్న మొన్నటి వరకు కూడా అతుక్కుపోయి కావలించుకుని తిరిగిన పొలిటీషియన్స్ కూడా అవసరం వస్తే కత్తులు దోస్తారు. సో తమిళనాడు ఇదే జరగబోతోంది. తమిళనాడులో ఏం జరగబోతుందంటే డిఎంకే, ఏడీఎంకే కలవబోతున్నాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. అందుకనే పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని పెట్టాను. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏంటి? ఎప్పుడు కథలో ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం, ఏం చోటు చేసుకుంటుందో చెప్పలేం, ఏ సీన్ తెర మీదకి వస్తుందో చెప్పలేం. సో కాబట్టి పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అందుకే పెట్టాను. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే ఉన్నాయి. డిఎంకే, ఏడీఎంకే కలవడం ఏంటి మరి సస్పెన్స్ కాకపోతే? థ్రిల్లింగ్ అంశం కాకపోతే ఏంటి మరి అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ డిఎంకే, ఏడీఎంకే ఎందుకు కలుస్తాయంటే ద్రవిడ అస్తిత్వానికి ముప్పు వస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు, వాళ్ళు చేతులు కలుపుతారు అని చెప్పేసి కూడా అంటున్నారు. డిఎంకే, ఏడీఎంకే అంటే డిఎంకే 2వ స్థానంలో ఉంది, ఏడీఎంకే 3వ స్థానంలో ఉంది. వాళ్ళిద్దరితో పాటుగా డిఎండికే పార్టీ, అలాగే సిపిఐ సిపిఎం, ఇంకొక మరో పార్టీ, మొత్తం ఈ 4-5 కూడా కలిస్తే 119 నుంచి 120 సీట్లు అవుతున్నాయి. సో మొత్తం కలిపి వీళ్ళందరూ కలిస్తే
గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేలు చూపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. సో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు, ఓకే, మరి ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అని ఇంకో క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇక్కడ వాళ్ళకి ఒక ఒప్పందం కుదిరిపోయింది. మంత్రి పదవులు కూడా చెరిసమంగా ఏడీఎంకే పార్టీ షేర్ చేసేసుకుంటారు. అంటే పళనిస్వామి ఇటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా మంత్రి పదవుల్ని షేర్ చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అంటే మొదటి 2.5 సంవత్సరాలు ఒకళ్ళు ఉంటారు, అంటే ఏఐడిఎంకే నుంచి పళనిస్వామి ఉంటారు. లేదా మొదటి 2.5 సంవత్సరాలు డిఎంకే పార్టీ నుంచి ఉదయనిధి స్టాలిన్ ఉంటారు. మిగిలిన 2 సంవత్సరాలు ఇంకొక పార్టీ నుంచి పళనిస్వామో లేకపోతే ఎవరో ఒకళ్ళు పరిపాలిస్తారు. మొదటి 2.5 సంవత్సరాలు ఒకళ్ళు ఉంటే చివరి 2.5 సంవత్సరాలు ఇంకొకళ్ళు ఉంటారు. సో పవర్ షేరింగ్ కి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఎందుకు ఇలాగంటే చెప్పాను కదా, వాళ్ళ ద్రవిడ అస్తిత్వానికి ముప్పు వస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా చేతులు కలుపుతారు అని చెప్పేసి. వాళ్ళకి ఉత్తరాది వాళ్ళ పెత్తనం నచ్చదు. ముఖ్యంగా ఇక్కడ ఏఐడిఎంకే తోటి బీజేపీ కలిసి పోటీ చేసింది కదా, చాలా మంది ఓటర్లు ఎందుకు వెనక్కి తగ్గారు, ఏఐడిఎంకేని ఎందుకు ఆదరించలేదంటే బీజేపీ తోటి వాళ్ళు చేతులు కలిపారు కాబట్టి వాళ్ళు ఆదరించలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఎప్పటికైనా సరే తమిళనాడు వాళ్ళకి వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ముఖ్యం. ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు. సో కాబట్టి ఏఐడిఎంకేకి అదే పెద్ద దెబ్బ అయింది ఎన్నికల్లో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏఐడిఎంకే బీజేపీ తోటి చేతులు కలపకుండా ఉండి ఉంటే కనీసం సెకండ్ ప్లేస్లో అన్నా ఉండేది. ఈ డిఎంకేని నెట్టేసి సెకండ్ ప్లేస్లోకైనా వెళ్ళి ఉండేది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకే విజయ్ అసలు బీజేపీ తోటి పొత్తు పెట్టుకోలేదని కూడా ఇక్కడ టాక్ నడుస్తుంది. సో ఇకపోతే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మొదట్లో మరి టీవీకేకి పొత్తులోకి వెళ్తామని మద్దతు ఇస్తామని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్టు, అసలు సిపిఎం కూడా టీవీకే పార్టీకి పొత్తు ఇవ్వకుండా వెనక్కి వచ్చినట్టు, మద్దతు ఇవ్వకుండా ఆగిపోయినట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లోకల్ రాజకీయాల కన్నా నేషనల్ రాజకీయాలు చాలా అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి కలిసి పోటీ చేసింది, వాళ్ళకి 5 సీట్లు వచ్చాయి. ఆ 5 సీట్లు టీవీకేకి వెళితే మొత్తాన్ని మీద ఇంకొక 2-3 చిన్న చితక పార్టీలు సిపిఐ పార్టీలతోటి కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీకి మహా అయితే ఒక మంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో. కానీ కేంద్రంలో డిఎంకే పార్టీ ఉంది కదా, ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి సంబంధించి 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తే సో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది సెంట్రల్లో. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు టీవీకే పార్టీ వైపు వెళ్ళటం లేదు, డిఎంకే పార్టీ వైపే. వాళ్ళు మొదట శాసనసభ ఎన్నికల్లో డిఎంకే పార్టీ కూటమి వైపే వాళ్ళు పోటీ చేశారు. కానీ ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ ఆగిపోయారు. ఇక్కడ టీవీకే పార్టీ కూడా ఫస్ట్ అసలు తీసుకుంటే ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఏఐడిఎంకే మద్దతు తీసుకోకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ మద్దతు తీసుకుని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సంఖ్య సరిపోదు కదా అని చెప్పేసి ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కాదని ఏఐడిఎంకే దగ్గరికి వెళితే అది కాంగ్రెస్ పార్టీకి ఎంత అవమానం. ఫస్ట్ మీరు మాతో రండి కలిసి పనిచేద్దామని చెప్పి పిలిచి ఆ తర్వాత మీరు మాకు అక్కర్లేదు పొండి అని అంటే జాతీయ స్థాయి పార్టీకి అది చాలా చాలా అవమానం. మామూలు అవమానం కూడా కాదు. ఒక లోకల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, పైగా నిన్న మొన్న పెట్టిన పార్టీ, గట్టిగా 3 ఏళ్ల అవుట్ల టీవీకే పార్టీ పెట్టి అలాంటి పార్టీ మీరు మాకు మద్దతు ఇవ్వండి కలిసి పనిచేద్దామని చెప్పి పిలిచి ఆ తర్వాత మీరు మాకు అక్కర్లేదు పోండి అని అంటే అది ఇంకా దారుణమైన అవమానం కదా. సో ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఏఐడిఎంకేకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ అధినేత విజయ్కి కబురు పెట్టారట, మేము 15 మందిని మీ పార్టీలోకి వచ్చేస్తాం, డిఎంకే పార్టీ గుర్తు మీద ఏఐడిఎంకే పార్టీ గుర్తు మీద గెలిచినా మేము టీవీకే పార్టీలోకి వచ్చేస్తాం, మాకు 5 మంత్రి పదవులు ఇవ్వండి, అంటే ప్రతి ముగ్గురికి కలిపి ఒక మంత్రి పదవి ఇవ్వండి, 5 మంత్రి పదవులు అవుతాయి అప్పుడు మాకు, మీరు మిగతావన్నీ తీసుకోండి. అయితే మిగిలిన వాళ్ళకి ఈ 15 మందిలో మిగిలిన వాళ్ళకి కొంతమందికి మంత్రి పదవులు వస్తాయి కదా, మిగిలిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వండి, లేకపోతే ఏవైనా ఇతర సంస్థలు అంటే స్థానిక సంస్థల చైర్మన్లో ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ స్థానిక సంస్థల చైర్మన్లు ఇలాంటివన్నీ కట్టబెట్టండి అని చెప్పేసి కోరుతున్నారట. సో మరి విజయ్ ఈ 15 మందిని తీసుకొని వాళ్ళ మాట విని 5 మంత్రి పదవులు వాళ్ళకి కట్టబెట్టి ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కట్టబెట్టి వాళ్ళని తీసుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడా, లేకపోతే ఏఐడిఎంకే డిఎంకే ఇతర చిన్న పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయా?
ఏం జరగబోతుంది అసలు తమిళనాడులో? అసలు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎన్నికల్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెడతారా? ఇలాంటివి అసలు సాధ్యపడతాయా? మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందా తమిళనాడులో? సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.